నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 25th జూన్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. రోమన్స్ చాప్టర్ 4 and verse 7. ఎలాగనగా తన అతిక్రమములను పరిహారము నొందిన వాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ధన్యులు? ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, బ్లెస్డ్ ఆర్ దే whose iniquities are forgiven and whose sins are covered. Blessed are they whose iniquities are forgiven. ఎవరు ధన్యులు? ఎవరి అతిక్రమలు పరిహరింపబడి ఉన్నాయో, ఎవరి పాపములకు ప్రాయశ్చిత్తము దొరికినదో వారు ధన్యులు. చాలాసార్లు మనము బ్లెస్సడా కాదా అని ప్రశ్న ఉంటుంది. యేసు ప్రభును నమ్ముకుని నీవు ధన్యుడువు, బ్లెస్సడ్, యు ఆర్ బ్లెస్సడ్. కనుక డోంట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు అది లేదు, ఇది లేదు, అది జరగలేదు, ఇది జరగలేదని నీవు ఆశీర్వాదం లేని వ్యక్తివి కాదు. ఈరోజు అందరము పాపము చేసి దేవుడు అనుగురించి మహిమను అందరము పాపము చేసి, కనుక నా పాపము పరిహరింపబడినప్పుడు, నా అతిక్రమములు నా నుంచి తీసివేయబడినప్పుడు డెఫినెట్గా నేను ధన్యుణ్ణి. నా దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు వస్తువులు, నా దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఉద్యోగము, వ్యాపార లాభాలు, కానీ నేను ధన్యుణ్ణి. ఎందుకంటే నా పాపము పరిహరింపబడ్డాది. బికాస్ ఐ యామ్ బ్లెస్డ్, బికాస్ మై సిన్స్ హ్యావ్ బీన్ కవర్డ్. కనుక దయచేసి ఆశీర్వాదాన్ని మెటీరియల్ గెయిన్ వైపు మనము తిప్పరాదు. భౌతిక సంబంధమైన ఎదుగుదలే ఆశీర్వాదము అని దయచేసి ఆ యొక్క గుంపులో పడవద్దు. అది పాపముకు దారితీస్తుంది. అది అది కవచియస్నెస్కి, లోభత్వానికి దారితీస్తుంది. ఇట్స్ ఎ సిన్. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇటువంటి వాక్యాలు చాలామంది బైబిల్ చదువుతున్న వారికి ఇటువంటి వాక్యాలు ఇంపుగా ఉండదు. ఇదిగో నేను పలాంది చేస్తా, నీవు ఇదైపోతావు, అదైపోతావు అనగానే అది ఇంపుగా ఉంటుంది. యూ విల్ లైక్ దోస్ వర్డ్స్ విచ్ సేస్ యూ విల్ బికమ్ లైక్ దిస్, యూ విల్ బికమ్ లైక్ దిస్. సో యూ ఆర్ నాట్ ఏబుల్ టు నో వాట్ ఈస్ ట్రూ బ్లెస్సింగ్స్. ట్రూ బ్లెస్సింగ్స్ ఆర్ those sins whose sins are forgiven are really blessed. అందుకే ఆసాపు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏమీ అక్కర్లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ us rejoice. దేవునికి స్తోత్రము కలుగును గాక. భక్తుడు అంటాడు హబక్కు గ్రంథంలో, నా శాలల్లో పశువులు లేకపోయినను నేను నిన్ను స్తుతిస్తానంటాడు. అర్థమవుతుందండి. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఆల్సో, బికాస్ ఐ am blessed, because my sins are covered and I have been forgiven. हिंदी में पढ़ेंगे, रोमियो का पत्र, उसमें 4 अध्याय और 7 वचन पढ़ रहे हैं. धन्य वे हैं जिनके धर्म क्षमा हुए और जिनके पाप डांपे गए. प्रभु को धन्यवाद करते हैं. धन्य है वे जो जिनका अधर्म क्षमा हुए, जिनका अधर्म क्षमा हुए हैं. ओ प्रभु को धन्यवाद अदा करते. जिसका पाप मिटाया गया है वो धन्य है. आजकल धन्यता, लोग कितना उसके पास है, कितने चीज उसके पास है, क्या उनका कमाई है, क्या उनका स्टेटस है, हम उनको धन्य बोलते हैं. नहीं, यदि आपका पाप को क्षमा किया गया है, आप धन्य हैं. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఆరాధనలో పాల్గొన్నప్పుడు, నువ్వు చర్చ్కి వెళ్ళినప్పుడు, లేక నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు ఏ స్థితిలో నుంచి స్తుతించాలి తెలుసా? నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని అనే స్థితిలో నుంచి స్తుతించాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి. మనం ఏదో లేమిలో ఉన్న వ్యక్తిగా, లేక ఆశీర్వాదాలు లేని వ్యక్తిగా ప్రార్థన చేస్తూ ఉంటాము.
ఆల్వేస్ రిమెంబర్ యువర్ స్టాండ్ ఈస్ యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. నీ యొక్క స్థితి ఏంటి తెలుసా? నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తివి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ ఆశీర్వాదము అనే ఒక స్థితిలో నుంచి మేము నీ యొద్దకు రాటుకు నీ కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నాయన. ఈ ఆశీర్వాదం లేకుండా నాయన మీ యొద్దకు మేము రాలేమయ్యా. మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. నిజంగా మేము ధన్యులము నాయన. దేవ మా అతిక్రమములు తీసివేయబడ్డాయి, మా పాపములు క్షమింపబడ్డాయి. మేము ధన్యములనయ్యా. యేసయ్య సిలువ ద్వారా, యేసు ప్రభు సిలువ మీద చేసిన యాగము ద్వారా నూతన నిబంధన బిడలుగా మేము క్షమింపబడ్డామయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసినగా వారిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జాబ్ చేసిన వారు, బిజినెసెస్ చేసిన వారు అందరినీ దీవించి మీ తోడు వారితో ఉంచి వారిని బలపరిచి కాపాడి ప్రతి అవసరం యేసు ప్రభు వారి నామంలో వారికి తీర్చబడినందుకు స్తోత్రంలో నాయన తండ్రి. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్లో చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవాన్ని ఈ బిడ్డలు ధన్యులయ్యా. మీకు స్తోత్రం నాయన. ఆ ధన్య స్థితిలో నుంచి వారు చదువుతుండగా వారు ఇంకా దీవింపబడినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను తండ్రి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి అడ్మిషన్ కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. జాబ్ ఎగ్జామ్స్ రాసిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మంచి జాబ్స్తో వారిని దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. విదేశాల్లో ఉన్నవారు, విదేశాలకు వెళ్తున్నవారు, విదేశాల్లో చదువుకుంటున్నవారు, జాబ్ చేస్తున్నవారు, సంఘ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను దేవా. రక్షకుడా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీర్యం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి మీరు కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. ఆశీర్వాదం అనే స్థితిలో నుంచి పరిచయం చేటుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవ. మాకు ఇది లేదు, అది లేదు, లేమని ప్రభా దేవ తని కొనియాడక లేమని పైకి చూపించగా ప్రభా ఆశీర్వాదాన్ని స్థితిలో నుంచి నిన్ను ఆరాధించుటకు, నేను సేవించుటకు సహాయం చేయండి నాయన. భారతదేశం కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్న దేశాన్ని మీరు రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధన తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ది లార్డ్. డోంట్ ఫర్గెట్, యూ ఆర్ బ్లెస్డ్. దోస్ హూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆర్ బ్లెస్డ్. యేసు ప్రభును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ధన్యులు.